రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో టీడీపీ జనసేన మధ్య సీట్ ఫైట్ కొనసాగుతోంది. టికెట్ నాదేనని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ధీమాగా చెప్తున్నారు. తానే పోటీ చేస్తానంటూ జనసేన నేత కందుల దుర్గేష్ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా ప్రతినిధి హరీష్. చెప్పండి. బిందు, రాజమండ్రి రూరల్ టికెట్ కి సంబంధించి గత 2 దఫాలుగా బుచ్చయ్య చౌదరి పోటీ చేశారు, నెగ్గారు. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే గతంలో చంద్రబాబు ఇస్తానన్నాడు కాబట్టి తనదే టికెట్ అనే విషయం స్పష్టంగా గత నుంచి చెప్తున్నారు. అయితే జనసేనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆ సీట్ ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ తనదేనన్న విషయాన్ని ఇప్పటికే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజమండ్రి రూరల్ లో గత 10 సంవత్సరాలుగా తాను వర్క్ చేస్తున్నాను కాబట్టి, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు కూడా రాజమండ్రి రూరల్ కేంద్రంగానే పనిచేస్తాను కాబట్టి ఈసారి ఖచ్చితంగా పొత్తులో తనదేనన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన కూడా కౌంటర్ ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే ఈ పోరు మరింతగా పెరిగిపోయింది. సీటు ఎవరికి వారే తమదేనన్న విషయాన్ని, అంటే ఒకరోజు బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ పెట్టి అది ఆ సీటు తనదేన విషయం స్పష్టంగా చెప్తే మరుసటి రోజు దుర్గేష్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ రాజమండ్రి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఏది చూసినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా దాదాపుగా ఆ సీటు జనసేనకే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇదే విషయం గత కొన్ని రోజులకు కొనసాగుతున్నా సరే ఏదో విధంగా ఆఖరి సమయంలోనైనా సరే రాజమండ్రి రూరల్ స్థానానికి తానే పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి కూడా ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. హరీష్, పొత్తులో భాగంగా జనసేన కనుక నిజంగానే సీట్ వెళ్ళిపోతే బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ లీడర్ ఆయన ఏం చేయబోతున్నారనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా తీవ్ర అసంతృప్తి బుచ్చయ్య చౌదరిలో రావడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారైనా రాజమండ్రి కాదు మొత్తం రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కన్నా సీనియర్ అయినా ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ స్థానం తనకే కావాలని గతంలోనే చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. ఈసారి మాత్రం పరిస్థితులు ఈ పొత్తు దృష్ట్యా రాజమండ్రి రూరల్ స్థానం దక్కపోతే మాత్రం రాజకీయంగా ఆయన నిరుద్యోగం మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన రాజమండ్రి ఎంపీగా వెళ్లే అవకాశం లేదు. అలానే రాజానగర్ స్థానానికి కూడా జనసేన పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దాంతో 2 వైపులా కూడా ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. మరోవైపు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయాలన్నా సరే ఇప్పటికే ఆదిరెడ్డి కుటుంబం ఎప్పటి నుంచో ఆ సీటు గురించి ఎదురు చూస్తుంది. దీంతో ఏ రకంగా చూసుకున్నా సరే బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ స్థానం మిస్ అయితే మరోసారి అవకాశం కూడా లభించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. బిందు, ఓకే హరీష్, జనరల్లీ కొంత ఈ సీనియర్ బ్యాచ్ ఏదైతే ఉందో టీడీపీలో వాళ్ళు ఇప్పటికే కొంత అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు పైన. అటువంటి ఇలాంటి టికెట్ల ఫైట్ విషయం ఎక్కడికి వెళ్తుందనేది కూడా ఒక క్వశ్చన్. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్లు ఉన్నారు. అదే ప్లేస్ లో ఇప్పుడు జనసేనకు సంబంధించి కూడా కొంత కేడర్ ఉంది, నాయకులు కూడా ఉన్నారు. ఈ పొత్తులో భాగంగా జనసేనకు కానీ టికెట్లు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు ఖచ్చితంగా రాజకీయంగా నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో ఊహించడం లేదు. ఎందుకంటే రాజోలు తీసుకుంటే గొల్లపల్లి సురేశ్వరరావు గతంలో మంత్రిగా పనిచేశారు. అక్కడి నుంచి ఆయన ఖచ్చితంగా రాజోలు స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్థానం కూడా రాజోలు రాజానగరం కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీని మీద కూడా తీవ్ర అసంతృప్తి వెంటనే వ్యక్తం చేయడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ వర్గాలు జనసేనకు స్థానాలు కేటాయించడానికి ఏమాత్రం అంగీకరించే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. బిందు, ఓకే హరీష్, థ్యాంక్ యూ.